సో ఒక పేరెంట్ పిడబ్ల్యూ విద్యాపతి ఆఫ్లైన్ సంబంధించి కూకట్పల్లి గురించి ఒక 15,000 పే చేశారు వాళ్ళ కూతురు అడ్మిషన్ కోసము. అతని పేరు వచ్చేసి నిమ్మనగొట్టు శ్రీనివాస్ గారు. అయితే దానికి సంబంధించి ఇష్యూ ఏంటి అంటే టీచింగ్ స్టైల్ కానీ అండ్ అందరూ కూడా ఎన్ఐటి ఐఐటి IIIT నుంచే ఫ్యాకల్టీ ఉంటారు, అస్సలు లోకల్ వాళ్ళు ఎవరిని పెట్టమనేసరికి సో ఇది నిజమే అవన్నీ కూడా నమ్మి సో అక్కడ జాయిన్ చేయించారు. సో తర్వాత జాయిన్ అయిన తర్వాత తెలిసింది సో అక్కడ లోకల్ కాలేజెస్ నుంచి వాళ్ళు కూడా ఉన్నారు. సమ్ ఆఫ్ ద టీచర్స్, అందరూ అనట్లేదు, సమ్ ఆఫ్ ద టీచర్స్ లోకల్ కాలేజ్ నుంచి నుంచి కూడా ఉన్నారు. సో వాళ్ళు క్లెయిమ్ చేసినట్లేదు. సో ఇదంతా కూడా కొంచెం డిస్క్రిపెన్సీ. సో అంత కంఫర్టబుల్గా లేము మేము. సో ఐ వుడ్ లైక్ టు క్యాన్సిల్ హర్ అడ్మిషన్ అని చెప్పి ఒక రిక్వెస్ట్ రైజ్ చేశారు. క్యాన్సిల్ చేసేసుకుంటాం, అడ్మిషన్ వద్దు, ఒక్కరోజు అటెండ్ అయ్యారు, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అంటే సో అక్కడ స్టాఫ్ చాలా కమర్షియల్గా చాలా యాటిట్యూడ్ తోటి కొంచెం లిటిల్ బిట్ ఆరోగెన్స్ చూపించారేమో అనే విధంగా అతను కమెంట్ పెట్టడం జరిగింది. 5 hours ago ఈ కమెంట్ పెట్టక ముందు, ఇది వచ్చేసి June 5th ఈ కమెంట్ అయితే వచ్చింది. అండ్ దీనికి సంబంధించి సిన్సియర్లీ అపాలజైజ్ ఫర్ కన్వీనియన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసి మీ రిఫండ్ మీకు ఇచ్చేస్తామని చెప్పి అక్కడ ఓనర్ పిడబ్ల్యూ విద్యాపీఠ ఓనర్ సో దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. కానీ ఒకటే విషయం, ప్రతి ఒక్క పేరెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రైట్ ఉంది ప్రతి ఒక్కరికి. కన్జ్యూమర్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. సో కన్జ్యూమర్ యాక్ట్ 2019 ప్రకారం రిఫండ్ పాలసీ తెలుసుకోవాల్సిన రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జాయిన్ అయ్యేటప్పుడు ఆలోచించండి. అట్ ది సేమ్ టైం సో పిడబ్ల్యూ విద్యాపీఠ కూకట్పల్లి బ్రాంచెస్ వాళ్ళు సో ఇక్కడ అతను ఇవ్వట్లేదు అంటే మీరు త్వరగా ఇవ్వాలని నేను కూడా అనుకుంటా ఉన్నాం. డెఫినెట్లీ శ్రీనివాస్ గారు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే డెఫినెట్లీ యూ కెన్ అప్రోచ్ అస్, మనం క్వశ్చన్ చేద్దాము. డెఫినెట్లీ వాళ్ళు డబ్బులు ఎలా ఇవ్వరో డెఫినెట్లీ మనం కూడా చూద్దాము. 100% ఇస్తారని అనుకుంటున్నాను నేను. సో దీనివల్ల ఏమవుతుంది, అలక్ పాండే గారు ఉన్నారు, అలక్ పాండే పిడబ్ల్యూ ఫౌండర్. సో అసలు అతని మాటల్లో ఒక ఎఫెక్షన్ తోటి ఎంత ప్రేమతోటి పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. సో ఎంత ఎఫెక్షనేట్ గా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మీ ప్రతి ఒక్క స్టాఫ్ ను కూడా అంటే ఒక ఫౌండర్ ఒక అతను చూసి డెఫినెట్లీ పిడబ్ల్యూ మీ దగ్గర జాయిన్ అయ్యారు. సో డెఫినెట్లీ దానికి సంబంధించి అది కంటిన్యూ చేయాల్సిన అవసరం మీకు కూడా ఉంది. అండ్ డెఫినెట్లీ ఇది కొంచెం మీరు మీ స్టాఫ్ కి ఫ్రంట్ డెస్క్ ఆఫీస్ కి ప్రతి ఒక్కరికి ఇది చెప్తారని అనుకుంటున్నాను. రిఫండ్ ఇవ్వను అంటే కుదరదు, ఖచ్చితంగా మీరు కూడా ఇవ్వను అనలేదు, ఇస్తానని అన్నారు. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్క పేరెంట్ కూడా రీఫండ్ పాలసీ అనేది తెలుసుకోండి. కానీ ఇక్కడ ఒకటి మనం అడ్రస్ చేయాల్సిన విషయం, ఐఐటి NITs నుంచి కాకుండా లోకల్ ఫ్యాకల్టీస్ని కూడా పెడతా ఉన్నారు అని చెప్పి శ్రీనివాస్ గారు అంటూ ఉన్నారు. ఎనీవే ఇది ఒకసారి చూడాల్సిన విషయం, ఆలోచించాల్సిన విషయం. ప్రతి పేరెంట్ కూడా ఇవన్నీ క్రాస్ వెరిఫై చేసుకొని అన్నీ కూడా తెలుసుకొని మీరు డెసిషన్ తీసుకుంటే బెటర్. సో డెఫినెట్లీ రిఫండ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇమ్మీడియట్ ఎఫెక్ట్లో రిఫండ్ ఇస్తే సో బెటర్. డెఫినెట్లీ ఇది ఒకసారి ఈ కూకట్పల్లి పిడబ్ల్యూ కూకట్పల్లి మేనేజ్మెంట్ కూడా దీని గురించి ఆలోచించాలి. ఇఫ్ ఇట్ ఈస్ రియల్, ఈ కమెంట్ అనేది చాలా డీటెయిల్గా పెట్టారు. సో ఆ ఫోటో అదంతా కూడా మన దగ్గర పెట్టడం జరిగింది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఏదన్నా మిస్కమ్యూనికేటివ్ లేదా ఇంకోటి అయితే డెఫినెట్లీ యూ కెన్ అప్రోచ్. మనం మాట్లాడే దాంట్లో చేంజెస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ అండ్ అప్డేట్ టు us. థ్యాంక్ యూ.